నెల్లూరు జిల్లా మర్రిపాడులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మంగళవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ సిబ్బంది స్తంభాలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న భిన్న వాతావరణంపై విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి వరకు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడినటువంటి ప్రజలు కాస్త ఉపశమనం దొరికినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత పొడి వాతావరణంతో పాటు లైట్గా క్లౌడీనెస్ అనేది అక్కడక్కడ ఉండడంతో ఎండ తాకిడి అనేది కొంత ఈరోజు ఉపశమనం కలిగేటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ, అటు దక్షిణ కోస్తా, అలాగే అటు రాయలసీమ, ఇటు తెలంగాణ జిల్లాల్లో కూడా చాలా వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయితే కొంతవరకు ఏంటి ఉక్కపోత ప్రభావం ఉంటుంది, హీట్ ఫీల్ అనేది ఉంటుంది. అయితే నేరుగా ఎండ అనేది ఈరోజు కొద్దిగా తక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే పెరిగినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా నిన్న మనం చూసుకుంటే రాయలసీమ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల రాత్రి వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో బాపట్ల కావచ్చు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అటు కడప, అనంతపురం, అలాగే నంద్యాల, శ్రీశైలం ఈ ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి చాలా చోట్ల వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలో మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే మన్యం, మన ఈ అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా నిన్న చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా చాలా చోట్ల పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కూడా పైన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఋతుపవనాలు కూడా కొంత ముందు వరకు విస్తరించినప్పటికి కూడా కొంత స్లోగా మందగమనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఈ 26 నాటికే కేరళ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రవేశిస్తాయని ముందు భావించినప్పుడు కూడా ఇది ఫస్ట్ తర్వాతే మళ్ళీ ప్రవేశించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది బంగాళాఖాతంలో చాలా వరకు విస్తరించి ఫర్దర్గా మిగతా ప్రాంతాలు కూడా విస్తరించడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. అయితే నిన్న మొన్న ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, 47-48 డిగ్రీలు కూడా చాలా చోట్ల నమోదైనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఎండల తీవ్రత ఉంటుంది. అయితే కొంతవరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండి అంటే లైట్ క్లౌడీనెస్ అనేది కొంతవరకు ఉంటుంది. కాబట్టి ఎండ ఫీల్ అనేది నిన్న మొన్నటి మీద కొంత ఉపశమనం కలిగినట్టు చాలా మందికి అనిపించడానికి ఆస్కారం ఉంది. అయితే అక్కడక్కడ ఎండ తీవ్రత అనేది కొనసాగడానికి ఆస్కారం ఉంది. టెంపరేచర్స్ కూడా చాలా చోట్ల కొనసాగితే కొన్ని చోట్ల హీట్ వేవ్ కండిషన్స్ కూడా కొనసాగడానికి ఆస్కారం ఉంది. అక్కడక్కడ సాయంత్రం తర్వాత చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, విండ్ కూడా కొన్ని చోట్ల 30-40, కొన్ని చోట్ల 50-60 స్పీడ్తో విండ్ కూడా వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈదురుగాలు ప్రభావం కూడా కొన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎండల తీవ్రత కొన్ని చోట్ల ఉంటుంది, అలాగే కొన్ని చోట్ల మేఘావృతమై ఉంటుంది. మరికొన్ని చోట్ల మనం చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, అటు రాయలసీమలో కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే మాన్సూన్ ఉందో కొంత అడ్వాన్స్ అయినప్పుడు కూడా కొంత నెమ్మదిగా కలుగుతుంది. ముందుగా 26 అనుకున్నారు కానీ ఫస్ట్ తర్వాత క్రమంగా ఇది జూన్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో ప్రవేశించిన ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో నాయుడు, విశాఖపట్నం నుండి. సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతుల్ని నిండా ముంచేసింది. మోర్కుక్ మండలం పాములపర్తిలో వరిధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయింది. అటు దుబ్బాక మార్కెట్ యార్డ్లో వరిధాన్యం తడిసి ముద్దయిపోయింది.